ప్రపంచంలో 99% మంది జీవితాంతం ఆర్థిక ఇబ్బందులతో ఎందుకు పోరాడుతూనే ఉంటారు? కేవలం 1% మంది మాత్రమే అద్భుతమైన విజయాలను ఎలా సాధిస్తారు? ఈ ప్రశ్న మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా. ఈరోజు మనం సాధారణ వ్యక్తుల నుండి ఆశావాహ పారిశ్రామికవేత్తలను, అత్యున్నత సాధకులను వేరు చేసే ఆ ప్రత్యేకమైన ఆలోచన విధానాన్ని డీకోడ్ చేద్దాం. ముందుగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో మొదలు పెడదాం. ఎవరైనా ధనవంతులు కావాలంటే ముందుగా తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, అప్పుడు డబ్బు దానంతట అదే వస్తుంది అని ఆయన అన్నారు. అంటే సంపద అనేది కేవలం అదృష్టం లేదా పరిస్థితులపై మాత్రమే ఆధారపడి ఉండదు. అది ప్రాథమికంగా మన ఆలోచన విధానంలో, మన దృక్పథంలో వచ్చే మార్పుపై ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనసు మారితేనే భవిష్యత్తు మారుతుంది. సరే, ఇప్పుడు దీనిలోకి నేరుగా వెళదాం. సగటు వ్యక్తులకు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపించే 5 ప్రధాన అంశాలు ఇవే: గొప్ప సంపద విభజన, సంపద మరియు శ్రమపై కొత్త ఆలోచన, ఆసక్తులను వ్యవస్థలుగా మార్చడం, పారిశ్రామికవేత్తల ఆలోచన విధానం, మరియు చివరగా అత్యున్నత సాధకుల రోజువారీ అలవాట్లు. మొదటి విభాగానికి వస్తే, గొప్ప సంపద విభజన అంటే సంపాదించడానికి, సంపదను నిర్వహించడానికి మధ్య ఉన్న తేడా. సంపద సృష్టి అనేది మనం ఎంత సంపాదిస్తున్నాం అనే దానితో మొదలవదు, ఎంత పొదుపు చేస్తున్నాం అనే దానితోనే మొదలవుతుంది. ఈ గొప్ప సంపద విభజన ఇక్కడే ప్రారంభమవుతుంది. దీన్ని మనం ఒక చిన్న లెక్క ద్వారా అర్థం చేసుకుందాం. కేవలం ఎక్కువ సంపాదించడం ఎవరినీ ఉన్నపలంగా ధనవంతులను చెయ్యదు. ఒక వ్యక్తి నెలకు కేవలం 10,000 రూపాయలు సంపాదించినా అందులో క్రమశిక్షణతో 8,000 పొదుపు చేసి సరైన చోట పెట్టుబడి పెడితే భవిష్యత్తులో అది ఒక పెద్ద సామ్రాజ్యంగా మారుతుంది. అదే సమయంలో కోట్లు సంపాదించేవారు తమ ఖర్చులను, ఆడంబరాలను అదుపు చేసుకోకపోతే అంతులేని అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం. మ్యాథ్స్ చాలా క్లియర్గా ఉంది కదా. డబ్బును సంపాదించడం సాపేక్షంగా సులభమే అని ఆ 1% మంది నమ్ముతారు. కానీ దాన్ని సరిగ్గా నిర్వహించడంలోనే 99% మంది ఫెయిల్ అవుతుంటారు. ₹1 సంపాదించినా అందులో కనీసం కొంత భాగాన్ని పొదుపు చేయడం నేర్చుకోవాలని ఎలాన్ మస్క్ సూచిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఆ చిన్న పొదుపే భవిష్యత్తులో సరైన పెట్టుబడి పెట్టడానికి నేర్పే అతిపెద్ద పాఠం కాబట్టి. ఇక రెండవ అంశం, సంపద మరియు శ్రమపై కొత్త ఆలోచన. అంటే శారీరక శ్రమ స్థాయి నుండి మానసిక పరపతి వైపు మారడం. కేవలం శారీరకంగా కష్టపడడం మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా మరియు తెలివిగా పనిచేయడంపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. ఒక సగటు కార్మికుడు పగలు రాత్రి కష్టపడతాడు, చెమట చిందిస్తాడు, కానీ ఎటువంటి పొదుపు లేకుండా అదే స్థితిలో ఉండిపోతాడు. ఇది పరపతి లేని శ్రమ. కానీ అత్యున్నత సాధకులు తమ శ్రమకు టెక్నాలజీ మరియు వ్యూహాన్ని జోడిస్తారు. వారు తక్కువ రోజులు పనిచేసినప్పటికీ సరైన ఆలోచనల ద్వారా తమ ఫలితాలను 100 రెట్లు పెంచుకోగలుగుతారు. ఇదే పరపతితో కూడిన తెలివితేటలు అంటే. డబ్బు అనేది ఒక మానసిక ఆట అని ఎలాన్ మస్క్ అంటారు. ఒకవేళ కేవలం శారీరక శ్రమ మాత్రమే సర్వస్వం అయితే ఈ ప్రపంచంలో రోజువారీ కూలీలు అందరికంటే ఎక్కువ ధనవంతులయ్యేవారు, అవునా? కానీ సంపద అనేది తెలివైన ఆలోచనల నుండి వస్తుంది. ఆలోచన మరియు సరైన ప్రణాళికతో తమ శ్రమను గుణించేవారే ఈ మానసిక ఆటలో గెలుస్తారు. ఇప్పుడు మూడవ విభాగం, ఆసక్తులను వ్యవస్థలుగా మార్చడం. సింపుల్గా చెప్పాలంటే ఉద్యోగి అనే ఉచ్చు నుండి బయటపడడం ఎలాగో ఇది వివరిస్తుంది. సగటు ప్రజలు వంట చేయడం లాంటి ఆసక్తులను కేవలం హాబీలుగా మాత్రమే చూస్తారు. హాబీ అనేది వారాంతంలో మాత్రమే సరదా ఇస్తుంది, కానీ వ్యాపారం జీవితాన్ని మారుస్తుంది. అందుకే ఆ 1% సాధకులు తమ ఆసక్తులకు ఒక వ్యాపార నమూనాను జోడిస్తారు. ఆ ప్యాషన్ను ఇంధనంగా మార్చి గొప్ప స్టార్టప్లను నిర్మిస్తారు. ఎందుకంటే మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎప్పటికీ అలసట అనిపించదు. అసలు ఒక వ్యవస్థను లేదా సిస్టమ్ను నిర్మించడం అంటే ఏమిటి? వ్యవస్థాపకుడి శారీరక శ్రమతో సంబంధం లేకుండా వ్యక్తులు, యంత్రాలు మరియు సాంకేతికత కలిసి స్వతంత్రంగా ఉత్పత్తిని, ఆదాయాన్ని అందించే వ్యాపార నిర్మాణమే వ్యవస్థ. ఉన్నత సాధకులు తమ సమయాన్ని ఇతరులకు అమ్మరు, బదులుగా వారు సమయాన్ని కొనుగోలు చేస్తారు. వారు అక్కడ లేకపోయినా నిరంతరం పనిచేసే ఒక స్వీయ ఆధారిత యంత్రాంగాన్ని సృష్టిస్తారు. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, ఒక ఉద్యోగి స్థాయి నుండి యజమాని స్థాయికి ఎదగాలంటే నిరంతరం నడిచే ఒక ప్రక్రియను, ఒక బృందాన్ని నిర్మించాలి. అంబానీ గారు ఫ్యాక్టరీ యంత్రాలను స్వయంగా నడపరు. అలాగే ఎలాన్ మస్క్ స్వయంగా రాకెట్ భాగాలను బిగించరు కదా. గొప్ప పారిశ్రామికవేత్తలు ప్రతి చిన్న పనిని తామే చెయ్యరు. ఒక గొప్ప విజన్ ద్వారా వేలాది మందిని ఏకం చేస్తారు. అప్పుడు వాళ్ళు లేకపోయినా ఆ వ్యవస్థ డబ్బును ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఇక 4వ విభాగం, పారిశ్రామికవేత్తల ఆలోచనా విధానం.
ఇక్కడ ప్రధానంగా బద్ధకం మరియు విమర్శకులను జయించడం గురించి మాట్లాడుకుందాం. భవిష్యత్ పారిశ్రామికవేత్తలు జయించాల్సిన రెండు అతిపెద్ద శత్రువులు ఇవే. ఒకటి మనలోని అంతర్గత బద్ధకం, మరొకటి బాహ్య ప్రపంచపు విమర్శలు. మిలియనీర్ కావాలని కలలు కనేవారు చాలామందే ఉంటారు. కానీ ఉదయం అలారం మోగిన వెంటనే ఆ స్నూజ్ బటన్ నొక్కి మళ్ళీ పడుకుంటారు. కానీ ఆ 1% ఎలీట్ పారిశ్రామికవేత్తలు ప్రతి వారం 80 నుండి 100 గంటలు కష్టపడతారు. పోటీని దాటి సంవత్సరాలు ముందుకు వెళ్లే వ్యూహం వాళ్లది. ఒకరు తమ కలను వాయిదా వేస్తున్నప్పుడు మరొకరు మేలుకొని ఆ కలను నిజం చేసుకుంటూ ఉంటారనేది అక్షర సత్యం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. ఈ విజయాలు ఎలా నిర్మితమవుతాయో చూద్దాం. ప్రపంచం ఎప్పుడూ కొత్త ఆలోచనలను ఎగతాళి చేస్తుంది. భారతదేశంలో చవకైన ఇంటర్నెట్ సాధ్యం కాదన్నారు, కానీ జియో వచ్చింది. ఫుడ్ డెలివరీ ఆలోచనలు విని నవ్వారు, కానీ జొమాటో, స్విగ్గీలు సామ్రాజ్యాలుగా మారాయి. స్పేస్ ఎక్స్ను స్థాపించినప్పుడు అదొక పిచ్చుతనం అన్నారు, కానీ ఇప్పుడు అదొక దిగ్గజం. చరిత్రను పరిశీలిస్తే తమ ఆలోచనలను నమ్మి విమర్శకుల మాటలను పట్టించుకొని ఆ దార్శనికులే అద్భుతాలు సృష్టించారు. ఇక ఆఖరి మరియు 5వ విభాగానికి చేరుకున్నాం. అత్యుత్తమ సాధకుల రోజువారీ అలవాట్లు. భవిష్యత్తును తీర్చిదిద్దేవి ఈ సూక్ష్మ నిర్ణయాలే. ఏ గొప్ప విజయమైనా, సామ్రాజ్యమైనా సాధారణంగా కనిపించే రోజువారీ అలవాట్ల పునాదులపైనే నిర్మితమవుతుంది. ఈ రెండు జీవనశైలుల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. రాత్రంతా మొబైల్ ఫోన్లో సమయం వృధా చేస్తూ ఉదయం ఆలస్యంగా లేచే వ్యక్తి, అదుపులేని ఖర్చులు చేసే వ్యక్తి ఒకవైపు ఉంటే, పెందలాడే లేచి పుస్తకాలు చదువుతూ ప్రతిరోజు కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ క్రమశిక్షణతో పొదుపు చేసే వ్యక్తి మరొక వైపున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లో వీరిలో ఎవరు ఆర్థికంగా స్థిరపడతారు, ఎవరు ఉన్న చోటే ఆగిపోతారు? సమాధానం మనందరికీ తెలిసిందే. సంపద అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. అది రోజువారీ అలవాట్లు, క్రమశిక్షణ మరియు నిరంతర అభ్యాసం ద్వారా లిఖించబడే గమ్యం. తెలివైన శ్రమ, అద్భుతమైన వ్యవస్థల నిర్మాణం మరియు విశ్రాంతి లేని క్రమశిక్షణను ఒక రోజువారీ ప్రవర్తనా చక్రంగా మార్చినప్పుడు మాత్రమే ఈ అసాధారణమైన సంపద సృష్టి సాధ్యమవుతుంది. ఇదొక నిరంతరం సాగే ప్రయాణం. ఈరోజు మనం మాట్లాడుకున్న విశ్లేషణ అంతా ఒకే ఒక్క నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రేపు ఉదయం అలారం మోగినప్పుడు ఏ మైండ్ సెట్ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది? కొత్త రోజు ప్రారంభమైనప్పుడు ఆ స్నూజ్ బటన్ నొక్కే బద్ధకం గెలుస్తుందా, లేక అద్భుతాలను సృష్టించే ఆ 1% పారిశ్రామికవేత్తల మైండ్ సెట్ మేల్కొంటుందా? ఎవరి భవిష్యత్తుకైనా వారి రోజువారీ ఎంపికలే పునాది. ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి లక్ష్యం వైపు అడుగులు వేసే సమయం ఆసన్నమైంది.